భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మిథిలా స్టేడియంలో 24 సెక్టార్లలో సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సెక్టార్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల ఎదుర్కోళ్ల ఉత్సవం కన్నుల పండుగగా జరగనుంది. భద్రాచలంలో రాములోరి కళ్యాణం సాయి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. భద్రాచలం నుండి రజనీకాంత్. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి మరికొన్ని గడియలు మాత్రమే మిగిలిన్నాయి. ఇప్పటికే సీతారాముల కళ్యాణం కోసం ప్రధాన ఆలయంలో మూల విరాట్లకు 7 గంటల ప్రాంతంలో 7 గంటలకు కళ్యాణ మూర్తులను మూల విరాట్లకు తొలుత కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకుంటూ వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత మేళతాళాలు, కోళ్ళ తాళాలతో, డప్పులు తాళాలతో, తర్వాత అంగరంగ వైభవంగా ఊరేగింపుగా చేసుకుంటూ సీతారామచంద్ర స్వామిని ఊరేగింపుగా తీసుకుంటూ వచ్చి మిథిలా స్టేడియం తీసుకొస్తారు. మిథిలా స్టేడియం తీసుకొచ్చినాక 9 గంటల ప్రాంతంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం ఘట్టం ప్రారంభమవుతుంది. శ్రీరామనవమి ఇక్కడ వీక్షించేందుకు మాత్రం భక్తులు వేలాదిగా ఇప్పటికే వివిధ సెక్టార్లో వేచి ఉన్నారని చెప్పవచ్చు. దాదాపు భద్రాచలం పట్టణంలోనే మిథిలా స్టేడియంలో కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు 24 సెక్టార్లు ప్రభుత్వం కేటాయించగా ఈ 24 సెక్టార్లలో కూడా సుమారు 50,000 మంది పైచిలకు కూడా భక్తులంతా కూడా కళ్యాణాన్ని వీక్షించేందుకు మాత్రానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వారి కేటాయించిన సెక్టార్లోకి వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు కూడా స్పష్టంగా చూడవచ్చు. దాదాపు భద్రాచలం దివ్యక్షేత్రంలో కళ్యాణం చూసేందుకు మాత్రం భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం దివ్యక్షేత్రంలో కళ్యాణం చూస్తే 1000 జన్మల పుణ్యఫలం అంటూ మాత్రానికి ఇక్కడికి వస్తారు. సాంప్రదాయ వస్త్రాలను ధరించి మాత్రం భక్తులు కళ్యాణం వీక్షించేందుకు ప్రత్యేకంగా వస్తారు. ప్రతి ఒక్క గేట్ వద్ద కూడా ఒక చోట 1000 టికెట్లతో 3,000 ఉభయదాతల టికెట్లతో కూడా సుమారు 7,500 రూపాయలు ఉండేది. 7,500 టికెట్లు సుమారు 775 టికెట్లను కూడా ఇచ్చేవారు. ఈ సంవత్సరం మాత్రం కొంచెం విఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో కొంత వాటిని కూడా 500 టికెట్లకు కుదించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ శ్రీరాముల కళ్యాణం వీక్షించేందుకు మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు చుట్టుపక్కల ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా తెలుగువారు, దాంతోపాటుగా రామభక్తులు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రానున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ దేవాదాయ శాఖతో పాటు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులే కనబడుతున్నాయి. మొత్తం ఇప్పటికే పోలీసు బందోబస్తు కోసం కూడా 1800 మంది పోలీసులు కూడా ఎస్పీ స్థాయి అధికారుల నుంచి కూడా డిఎస్పీలు 10 మంది, సిఐలు 25 మంది, ఎస్ఐలు కూడా కింది స్థాయి సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 9 గంటల ప్రాంతంలో సారపాక హెలిప్యాడ్ వద్ద సారపాకకు హెలిప్యాడ్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. మరో హెలికాప్టర్లో బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాత్రి భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలం చేరుకొని దేవాలయంలోని ఏర్పాట్లు కూడా పూర్తిగా పరిశీలించిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మిథిలా స్టేడియంకి చేరుకొని మిథిలా స్టేడియం వద్ద పనులన్నీ కూడా చక్కదిద్దే పరిస్థితి చేస్తున్నాడు. ఒక పక్క విఐపీల తాకిడి ఎక్కువ ఉండటంతో మాత్రానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మాత్రం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండటం, మరోపక్క ఈ ఎండ వేడిమి కూడా ఎక్కువ ఉండటం, నిన్నటి వరకు కూడా 40 డిగ్రీల సెల్సియస్ ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో వాళ్ళు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి సెక్టార్లో కూడా వాటర్ కూలర్, జంబో కూలర్లు ఏర్పాటు చేశారు. వాటితో పాటు కొత్తగా ఈ సంవత్సరం ఫాగింగ్ స్ప్రేను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూడవచ్చు. ఫాగింగ్ స్ప్రేలో కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోపక్క భద్రాచలం దివ్యక్షేత్రానికి సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తులు ఎక్కువ లక్షలాది మందిగా తరలి వస్తున్న సందర్భంలో
గోదావరిలో స్నానం ఆచరించడానికి వెళ్ళే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా నదీ లోతులో వెళ్లకుండా కూడా అక్కడ కూడా గజయితకలతో పాటు మరబోట్లను కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు స్పష్టంగా చూడవచ్చు. పక్క ఈ రామాలయ ఇక్కడ భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే 1000 జన్మల పుణ్యఫలం అంటూ మాత్రం చెప్తారు. ఇక్కడ భద్రాచలంలో అన్ని దేవాలయాల్లో రాముడు సీతమ్మతో ఎడమ పక్కన కుడి పక్కన సీతమ్మ వారు నిల్చుని ఉంటే ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రం వామనంక చరిత్ర అయి ఉంటుంది. ఆడ తొడపై కుడి తొడ ఎడమ తొడపై మాత్రానికి ఆమె నిల్చొని ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు కూడా మనకి నెలకొన్న పరిస్థితులు అని చెప్పవచ్చు. ఇక్కడ వామనంక దాంతోపాటు ఇక్కడ ప్రతి దేవాలయాల్లో శ్రీరామచంద్రుడు 2 చేతులు కలిగి ఉంటే ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రంలో మాత్రం 4 చేతులు కలిగి ఉంటారు. శంకు చక్ర ధనుద్ధారి 4 చేతులతో విష్ణుమూర్తి అవతారాన్ని సాలించి తర్వాత భద్రాచలంలో నేరుగా వెలిసేటట్టు మాత్రం పురాణ ఇతిహాసాల ప్రకారం చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు చూడవచ్చు. మొత్తంగా భద్రాచల దివ్యక్షేత్రంలో రాముల వారిని దర్శించుకోవాలంటే 1000 జన్మల పుణ్యఫలం అంటూ కూడా భక్తులు కూడా ప్రగాఢ విశ్వాసం కూడా నమ్ముతారు. ఇక్కడ భద్రాచల దివ్యక్షేత్రంలో కూడా శ్రీరామచంద్రుడు వామనాంక చరిత్రుడై ఉంటాడు. మరోపక్క శంకు చక్ర ధనుద్ధారిగా ఉంటాడు. శంకు చక్ర ధనుద్ధారిగా ఉండటానికి ఒక ప్రధాన విశిష్టత కూడా ఉంది. సీతమ్మ వారి పరిణయం తర్వాత వనవాసం తర్వాత సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్తున్న సందర్భంలో భద్రాచలం దాటి గోదావరిలో స్నానమాచరిస్తున్న సందర్భంలో భద్రగిరిపై భద్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తున్న సందర్భంలోనే అక్కడ భద్రుడు తపస్సుకు మెచ్చి నేను మరలా వచ్చి నీ కోరిక తీర్చి ఇక్కడ సీతమ్మ వారితో ఇక్కడ వెలుస్తానని చెప్తాడు. ఆ సందర్భంలోనే ఆయన సీతమ్మ వారిని శ్రీలంక నుంచి రావణాసురుడి చెర నుంచి విడిపించి తీసుకెళ్లిన తర్వాత 7వ అవతారం రామావతారాన్ని 7వ అవతారం చాలించి విష్ణుమూర్తి అవతారాలకు వెళ్ళిన తర్వాత వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి భద్రుడు తపస్సు చేస్తున్న ఘోర తపస్సు వినిపించడంతో ఒక్కసారిగా మేలుకొన్న విష్ణుమూర్తి అక్కడి నుంచి మేలుకొని ఒక్కసారిగా కిందికి చూసేసరికి భద్రుడు భద్రగిరి కొండపై తపస్సు చేస్తుంటాడు. ఆగమేఘాల మీద రామావతారంలో కిందికి వచ్చి విలవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రాగానే అదే అతనికి విష్ణుమూర్తి అవతారంలో 4 చేతులతో శంకు చక్రాలతో కలిసి కిందికి వచ్చి ఇక్కడ వెలవటం జరుగుతుంది. దాంతోపాటుగా రామావతారంలో ఉన్న విష్ణు ధనస్సు విల్లుతో కలిసి ఉంటాడు. ఇక్కడ అదే ఈ ప్రత్యేకత అని చెప్పవచ్చు. దాంతోపాటుగా ప్రతి దేవాలయాలు రామాలయాలు ప్రతి దేశంలో ఉన్న రామాలయాలలో కూడా సీతమ్మ వారు ఎడమవైపు రాముల వారికి పక్కన నిల్చొని ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎడమవైపు తొడపై మాత్రం సీతమ్మ వారు వేంచేసి ఉంటారు. ఇది ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యేకతని ఇక్కడ ఆలయ అర్చకులు కూడా చెప్తుంటారు. ఇక్కడ భద్రాచలంలో దివ్యక్షేత్రంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవటం వల్ల 1000 జన్మల పుణ్యఫలం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయంటూ ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడికి భద్రాచల కళ్యాణానికి ప్రత్యేకమైన విశిష్టత కూడా ఉందని భక్తులు కూడా ప్రగాఢంగా నమ్ముతుంటారు. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.